హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుపతి. మీరు చూస్తున్నారు ThiruitPlant ఛానల్. టెక్నాలజీ గురించి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్లో చూడాలి అనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తిరుపతి. మీరు చూస్తున్నారు ThiruitPlant యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టాపిక్ అనేది పెద్ద ఇంట్రెస్టింగే, కానీ ఇది పెద్ద అప్లికేషన్. వాట్సాప్ గురించి మనం ట్రిక్స్ అండ్ టిప్స్, అంటే వాట్సాప్లో ఉన్న ట్రిక్స్, కొన్ని సెట్టింగ్స్ ఏంటో మనం చూద్దాం ఈరోజు నేను ముందుగా ఫస్ట్కి చెప్పకనే ముందు ఇప్పుడు చూడండి, మనకి ఎవరైనా ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తుంటే ఇలా పైన నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇలా ఎన్ని మెసేజ్లు అక్కడ చూడండి, 800 మెసేజెస్ ఉన్నాయి. సో ఇట్లా మెసేజ్ చేసిన కొద్దీ మనకు మెసేజ్ వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇన్ని మెసేజ్లు వస్తే మనకి ఇబ్బంది కదా. సో దీన్ని మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్కి వెళ్ళి ఆఫ్ చేసుకోవచ్చు. సో ఎలానో చెప్తాను. ఇన్స్టాల్ యాప్స్ ఉందా, ఇన్స్టాల్ యాప్స్కి వెళ్ళండి, దానిలో డౌన్లోడ్ అన్న క్లిక్ ఇవ్వండి. దీనిలో వాట్సాప్ ఎక్కడ ఉందో వెతకండి, వాట్సాప్ ఓపెన్ చేయండి. సో వాట్సాప్లో షో నోటిఫికేషన్ ఉందా, నోటిఫికేషన్కి వెళ్ళండి. సో ఇప్పుడు షో నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. సో నేను ఆఫ్ చేసేసాను కదా. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు ఎన్ని మెసేజ్ చేసినా మనకి నోటిఫికేషన్ రాదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎన్ని మెసేజ్ చేసినా నోటిఫికేషన్ అయితే రావట్లేదు. మీరు స్క్రీన్ చూస్తున్నారు, అయినా నోటిఫికేషన్ రావట్లేదు. సో ఈ విధంగా మనం నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ట్రిక్. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ ట్రిక్ వచ్చేసి మీకు ఏం లేదు, రోజు అర్ధరాత్రి 2 గంటలకి ఏం జరుగుద్దో ఒకసారి చూడండి. ఇది సో ఫ్రెండ్స్, తర్వాత ట్రిక్ వచ్చేసి ఇక్కడ మీరు ట్యాప్ చేసి పట్టుకుంటే ఇక్కడ మీకు పిన్ అనే ఆప్షన్ కనిపిస్తుందా. సో ఈ విధంగా మీరు పిన్ ఇచ్చి కూడా ఏం చేయొచ్చు అంటే, ఇలా పిన్ ఇస్తే మనకి ఎవరు మెసేజ్ చేసినా అది టాప్లో కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నా సెల్ఫ్ ఎట్లా అనేది ఒకటి కాంటాక్ట్ ఉంది. సో నేను దాన్ని ట్యాప్ ఇచ్చాను, పిన్ ఇచ్చాను. సో ఇప్పుడు పిన్ ఇస్తే నాది పైన పిన్ అయిపోయింది. చూడండి, ఇక్కడ కింద ThiruitPlant అని ఉందా. సో దాని నుంచి నేను మెసేజ్ చేస్తాను, అయినా కూడా అది పైకి వెళ్ళదు. చూసారా మీరు? సో మనకు కొన్ని ఇంపార్టెంట్ కాంటాక్ట్లు ఉంటాయి కదా, ఇంపార్టెంట్ పర్సన్స్ని, వాళ్ళని పిన్ చేసి పెట్టుకుంటే ఇలా వాళ్ళది పైన ఉండిపోతుంది. సో మీరు ఎన్ని మెసేజ్ చేసినా కొత్తగా వచ్చే మెసేజ్ అన్నీ కిందికి వెళ్తాయి తప్ప మనకి మాత్రం అసలు పైకి వెళ్ళదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ సెట్టింగ్స్కి వెళ్తే సెట్టింగ్స్లో న్యూ బ్రాడ్కాస్ట్ ఉందా. సో ఇది చాలామందికి తెలియదు, కొందరికి తెలుసు, కొందరు తెలియదు. ఈ న్యూ బ్రాడ్కాస్ట్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే, మీ కాంటాక్ట్లో ఉన్న ఫ్రెండ్స్ ఎంతమందికనే ఒక 256 మెంబర్స్కి ఒకే మెసేజ్ని గ్రూప్ లేకుండా పంపొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కొన్ని కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇట్లా కొన్ని ఒక కాంటాక్ట్స్ వేసుకున్నాను అనుకో, ఆ కాంటాక్ట్లకి ఒకే మెసేజ్ని ఫార్వర్డ్ చేయొచ్చు గ్రూప్ అవసరం లేకుండా. సో ఇది న్యూ బ్రాడ్కాస్ట్ ఆప్షన్ ద్వారా. సో ఒకసారి సెట్టింగ్స్ అని మీరు చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి న్యూ గ్రూప్ అంటే అందరూ తెలిసిందే, వాట్సాప్ ఉంది కదా. సో ఫ్రెండ్స్, ఈ వాట్సాప్ ద్వారా మీ కంప్యూటర్లో, మీ ల్యాప్టాప్లో కానీ మీరు వాట్సాప్ని ఓపెన్ చేసుకోవచ్చు. అది చాలామంది తెలిసిందే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ సెట్టింగ్స్కి వెళ్తే సెట్టింగ్స్లో అకౌంట్స్కి వెళ్తే ఇక్కడ చేంజ్ నెంబర్ కనిపిస్తుందా. సో ఈ చేంజ్ నెంబర్ క్లిక్ చేస్తే మీరు మీ నెంబర్ని చేంజ్ చేసేటప్పుడు కానీ, మీరు డివైస్ చేంజ్ చేసేటప్పుడు కానీ చేంజ్ నెంబర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి మీరు కొత్త వాట్సాప్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, మీరు అన్ని గ్రూపుల నుంచి లెఫ్ట్ అయిపోతారు. సో అలా చేయకండి. ఎప్పుడైనా చేంజ్ నెంబర్ చేస్తే మీరు పాత నెంబర్లో ఏ గ్రూపులు ఉన్నారో కొత్త నెంబర్ కూడా అదే గ్రూప్లోని జాయిన్ అయిపోతారు. సో ఈ విధంగా మీకు యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మీ చార్ట్లోకి వెళ్తే చార్ట్ బ్యాకప్ ఉంది కదండి. సో ఈ చార్ట్ బ్యాకప్ అనేది మీది దీనికి కనెక్ట్ చేసి పెట్టుకోండి గూగుల్ డ్రైవ్కి. సో మీరు కనెక్ట్ చేసి పెట్టుకుంటే ఇక్కడ మీరు బ్యాకప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు డైలీ కనెక్ట్ చేసి పెట్టుకుంటే డైలీ ఆటోమేటిక్గా అదే బ్యాకప్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసినా, ఏం చేసినా మీ బ్యాకప్ మొత్తం మళ్ళీ బ్యాక్ వస్తుంది. మీ మెసేజ్ కానీ, మీ ఆడియోస్, వీడియోస్ ఏదైనా కానీ, మీరు ఇక్కడ ఇంక్లూడ్స్ వీడియో అనుకుంటే వీడియోతో సహా మొత్తం బ్యాకప్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఒకసారి ఈ ట్రిక్ చూడండి. ఇప్పుడు మనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ చేశారనుకోండి, మనం వాట్సాప్ ఓపెన్ చేయకుండా రిప్లై ఇవ్వచ్చు. అది ఎలానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫ్రెండ్ ఫోన్లోకి వెళ్ళి నా అనదర్ ఇంకో మొబైల్ నుంచి మెసేజ్ చేస్తున్నాను. ఇక్కడ మన డిస్ప్లేలో అబ్జర్వ్ చేయండి, ఆ మెసేజ్ మనకు పాపప్లో డిస్ప్లే అవుతుంది. నోటిఫికేషన్కి వెళ్ళండి. నోటిఫికేషన్లో ఇక్కడ చాలా ఉన్నాయి. ఇందులో నేను మెయిన్గా చెప్పేది అంటే, ఇక్కడ ఒకటి పాపప్ నోటిఫికేషన్ ఉందా, పాపప్ నోటిఫికేషన్, దీన్ని మీరు ఆల్వేస్ షో పాపప్ అని పెట్టుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మినిమైజ్ చేశాను. ఇప్పుడు చూడండి,
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా మనకు పాపప్ అవుతుంది. సో మనకు వాళ్ళకి మనం ఓపెన్ చేయకుండానే ఓకే సంథింగ్ ఏదో ఒకటి మనం రిప్లై ఇవ్వచ్చు. ఇక్కడ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఇంకో ట్రిక్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే డాటా అండ్ స్టోరేజ్ యూజెస్ ఉందా, ఇందులో మీరు క్లిక్ ఇస్తే ఇక్కడ పైన నెట్వర్క్ యూజెస్ ఉందా, నెట్వర్క్ యూజెస్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది వాట్సాప్ గురించి. మీరు ఇప్పటికీ మెసేజ్ ఎన్ని సెండ్ చేశారు, మీకు ఎన్ని మెసేజ్లు వచ్చినాయి, మీరు మెసేజ్ సెండ్ చేసినందుకు ఎంత డేటా యూజ్ చేశారు 580, మీకు ఇన్కమింగ్ మెసేజ్కి మీరు రిసీవ్ చేసుకున్నందుకు 7 GB యూజ్ చేసింది, మీరు మెసేజ్ చేసినందుకు ఇంత అయింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఇన్ని స్టాటస్ అప్డేట్ చేశారు. నేను 547 అప్డేట్ చేసిన. నేను ఈ వాట్సాప్ ఇన్స్టాల్ చేసి మ్యాక్సిమం 1 month అవుతుంది. అంటే అంతకుముందు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేశాను కదా, సో అప్పటి నుంచి కౌంట్ చేస్తుంది. సో అప్పటి నుంచి 547 స్టాటస్ అప్డేట్ చేశాను. నేను చూసిన స్టాటస్లు నేను ఇవరకు మొత్తం చూసినవి 46,000 46,000 నేను ఇప్పటికీ నా స్టాటస్లు మొత్తం చూసిన. సో మీరు ఇక్కడ చూసుకుంటే స్టాటస్కి మీరు ఎంత 120 MB అంటే 160 MB నేను అప్లోడ్ చేశాను. నేను 18 GB స్టాటస్ చూడడానికి వేస్ట్ చేశాను. స్టాటస్ వీడియోస్ చూడడానికి అలా చూడడానికి 18 GB వేస్ట్ చేశాను. సో వాట్సాప్ కాల్స్ 1,300 అని చెప్పేసి నేను అవుట్ గోయింగ్ ఉంది, ఇన్కమింగ్ 2,200 ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే వాట్సాప్ కాల్ బయట అంటే నేను వాట్సాప్ కాల్ చేసినందుకు 3 GB యూజ్ అయింది, నాకు ఇన్కమింగ్ 3 GB యూజ్ అయింది. సో ఇలా చూసుకుంటే మీకు మొత్తం ఉంటుంది. మొత్తం టోటల్ బైస్ రిసీవ్డ్ 30 GB యూజ్ అయింది. ఒక 1 monthలో నేను 30 GB యూజ్ చేశాను అన్నట్టు. సో ఈ విధంగా మనం నెట్వర్క్లో మనం ఇప్పటివరకు ఏమేమి చేసామని మొత్తం చూసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే మీడియా ఆటో డౌన్లోడ్ చూసుకుంటే ఇవన్నీ నో మీడియా పెట్టండి. ఎందుకంటే కొందరికి ఆటోమేటిక్గా వైఫై ఇలా లేకుంటే డేటా ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అన్ని ఫోటోలు వీడియోలు డౌన్లోడ్ అయిపోతుంటాయి. సో ఇది మీరు అన్నిటికీ నో మీడియా పెట్టండి. సో అలా పెట్టినప్పుడు మీకు ఏది డౌన్లోడ్ అవ్వదు. సో ఏది కూడా మీరు కావాలనుకున్న వీడియోని, కావాలనుకున్న ఆడియోని, కావాలనుకున్న పార్ట్ని, కావాలనుకున్న ఫోటోని మాత్రం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి కింద కల్పిస్తున్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.